వెల్కమ్ టు ఇవానాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మరొక వెరైటీతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయతోనండి. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ దొండకాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నాను. వీటిని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అంటే డీప్ ఫ్రై కాదు, కొంచెం మెత్తబడిపోవాలి. ఈలోపు మనం 2 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. దానిలోనే కావాల్సినంత కారం, కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న మిశ్రమాన్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈలోపు మన ప్యాన్లో ఉన్న దొండకాయలు ఫ్రై అయ్యో లేదో చూసుకుందాం. చూసారా, ఇక్కడ మన దొండకాయలు మంచిగా మెత్తబడిపోయి ఫ్రై అయిపోయాయండి. వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఈ మిశ్రమంలోనికి మన రోట్లో దంచి పెట్టుకున్న ఉల్లిపాయని మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన బాగా ఫ్రై అయిపోయి పక్కన పెట్టుకున్న దొండకాయల్ని ఈ ఉల్లి కారంలోనికి వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకున్నట్లయితే చాలా మెత్తని పేస్ట్ లాగా వస్తుందండి. కానీ అలా కాకుండా ఉల్లిపాయలు కొంచెం కొంచెం కచ్చాపచ్చగా దంచాం కదా, ఆ ఉల్లిపాయ తర్వాత మనం తాలింపులో వేసుకున్న పప్పులు తగులుతూ ఉంటాయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చడి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంది కూడా అండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. మన ఛానల్ని దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.